హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి కర్వ్ ఫిట్టింగ్ ఆఫ్ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ బై యూజింగ్ ద మెథడ్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫిట్ ద ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ y ఈక్వల్స్ టు a ఇంటూ b పవర్ x టు ద ఫాలోయింగ్ డేటా బై యూజింగ్ ద మెథడ్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్. x వాల్యూస్ y వాల్యూస్ ఇచ్చాడు. x వాల్యూస్ ఏంటి 2 3 4 5 6, y వాల్యూస్ 8.3 15.4 33.1 65.2 127.4. సో ఏంటి ఫస్ట్ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ ఏమి ఇచ్చాడు, y ఈక్వల్స్ టు a ఇంటూ b పవర్ x. సో ఆ ఫస్ట్ ఆ ఫంక్షన్ని రాసుకున్న తర్వాత ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ అంటే ఏం చేయాలి, అప్లై న్యాచురల్ లాగరిథం ఆన్ బోత్ సైడ్. సో న్యాచురల్ లాగరిథం బోత్ సైడ్ అప్లై చేద్దాం. లాగ్ బేసి y ఈక్వల్స్ టు లాగ్ బేసి a ప్లస్ లాగ్ బేసి b పవర్ x. ఎందుకంటే లాగ్ a ఇంటూ b ఈక్వల్స్ టు లాగ్ a ప్లస్ లాగ్ b. ఇప్పుడు ఈ x అనేది ముందుకు వస్తుంది. సో ఏమవుతుంది, లాగ్ బేసి y ఈక్వల్స్ టు లాగ్ బేసి a ప్లస్ x ఇంటూ లాగ్ బేసి b విచ్ ఈజ్ ఇన్ ద ఫార్మెట్ ఆఫ్ ఎలా ఉంది, క్యాపిటల్ y ఈక్వల్స్ టు a0 ప్లస్ a1x ఫార్మెట్లోనే ఉంది కదా. y ఈక్వల్స్ టు ఏంటి, లాగ్ బేసి y ఈక్వల్స్ టు a0 ఈక్వల్స్ టు లాగ్ బేసి a ప్లస్ క్యాపిటల్ x ఈక్వల్స్ టు స్మాల్ x, a1 ఈక్వల్స్ టు లాగ్ బేసి b. గుర్తుపెట్టుకోండి, y x అంటే y టర్మ్ ఉన్న టర్మ్నే మనం పెట్టుకోవాలి. సో ఇక్కడ y టర్మ్ ఉంది కాబట్టి క్యాపిటల్ Y అనుకున్నాం, ఇక్కడ x టర్మ్ ఉంది కాబట్టి క్యాపిటల్ X ఈక్వల్స్ స్మాల్ x అనుకుంటున్నాం. దీనిలో ఏ x వాల్యూ y వాల్యూ లేదు కాబట్టి ఇది a1 అనుకుంటుంది, a0 అనుకుంటున్నాం. మన ఇష్టం. ఇక్కడ మనం c అనుకోవచ్చు, ఇది c అనుకోవచ్చు, ఇది d అనుకోవచ్చు. మనం మళ్ళీ a b అనుకున్నాం అనుకో మనం కన్ఫ్యూజ్ అవుతాం. సో కన్ఫ్యూజ్ కాకుండా మనం ఏ టర్మ్ ఇక్కడ c ప్లస్ d క్యాపిటల్ X అని కూడా అనుకోవచ్చు. నేను ఇది అనుకుంటున్నాను, y ఈక్వల్స్ టు a0 ప్లస్ a1x. సో ఇప్పుడేంటి, టేబుల్ ఫార్మేట్, ఫస్ట్ నార్మల్ ఈక్వేషన్ ఈ ఫార్మేట్లో మనం అనుకున్నాం కాబట్టి నార్మల్ ఈక్వేషన్స్ ఫస్ట్ రాసుకుందాం. సో విచ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ y ఈక్వల్స్ టు a0 ప్లస్ a1x అని చెప్పాను. y వాల్యూ ఏంటి, a0 a1 క్యాపిటల్ X ఈక్వల్స్ టు స్మాల్ x. నెక్స్ట్ ఇప్పుడు నార్మల్ ఈక్వేషన్ ఏంటి, ఈ ఫార్మేట్తోనే కదా మనం నార్మల్ ఈక్వేషన్ రాస్తాం. సమేషన్ yi ఈక్వల్స్ టు m ఇంటూ a0 ప్లస్ a1 సమేషన్ xi సమేషన్ ఆఫ్ xi yi. a0 ఉంటుంది, సెకండ్ టర్మ్ a1 ఉంటుంది, ఈ టర్మ్ ఇటు వస్తుంది సమేషన్ ఆఫ్ xi ప్లస్ సమేషన్ ఆఫ్ xi హోల్ స్క్వేర్. ఇది నార్మల్ ఈక్వేషన్స్. ఇప్పుడు నార్మల్ ఈక్వేషన్లో మనం ఏమేమి వాల్యూస్ ఫైండ్ చేయాలో చూసి మనం టేబుల్ ఫార్మేట్లో ఆ వాల్యూస్ ఫైండ్ చేద్దాం. సమేషన్ ఆఫ్ క్యాపిటల్ Y వాల్యూ ఫైండ్ చేయాలి, నెక్స్ట్ సమేషన్ ఆఫ్ క్యాపిటల్ X వాల్యూ ఫైండ్ చేయాలి, సమేషన్ ఆఫ్ క్యాపిటల్ X ఇంటూ క్యాపిటల్ Y, నెక్స్ట్ సమేషన్ ఆఫ్ xi హోల్ స్క్వేర్. సో చూడండి, ఎక్స్ వై అంటే ఫస్ట్ స్మాల్ ఎక్స్ స్మాల్ వై మన క్వశ్చన్లో ఇచ్చిన వాల్యూస్. ఎక్స్ ఏమి ఇచ్చారు 2 3 4 5 6, వై వాల్యూస్ 8.3 15.4 33.1 65.2 127.4. ఇవి ఎక్స్ వాల్యూ వై వాల్యూస్ క్వశ్చన్లో ఇచ్చాడు. మనం ఇక్కడ చూడండి, క్యాపిటల్ వై ఈక్వల్స్ టు ఏంటి, లాగ్ బేసి స్మాల్ వై కదా. సో క్యాపిటల్ వై ఈక్వల్స్ టు, ఎందుకంటే మనం వై సమిషన్ క్యాపిటల్ వై సమిషన్ వాల్యూ రావాలి కదా. సో వై వాల్యూ ఫైండ్ చేయాలంటే వై ఈక్వల్స్ టు లాగ్ బేసి వై. నెక్స్ట్ xy వాల్యూస్ రావాలి. xy రావాలంటే x ఇంటూ వై అంటే క్యాపిటల్ X క్యాపిటల్ వై. నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ రావాలి. సో ఎక్స్ స్క్వేర్, కానీ x ఈక్వల్స్ టు ఏంటి మనకి స్మాల్ x వాల్యూయే కదా. x దగ్గర కూడా స్మాల్ x వాల్యూ పెట్టుకోవాలి. సో స్మాల్ x వాల్యూ. సో చూడండి, ఫస్ట్ y ఈక్వల్స్ టు లాగ్ బేసి వై అంటే లాగ్ బేసి వై అంటే న్యాచురల్ లాగరిథం ln y. y వాల్యూ ఏంటి 8.3 ఈజ్ ఈక్వల్స్ టు 2.1162. అలా స్మాల్ వై దగ్గర 15.4 సబ్స్టిట్యూట్ చేస్తే 2.7343 వస్తుంది. నెక్స్ట్ 33.1 సబ్స్టిట్యూట్ చేస్తే 3.4995. నెక్స్ట్ 65.2 సబ్స్టిట్యూట్ చేస్తే 4.1774. నెక్స్ట్ 127.4 సబ్స్టిట్యూట్ చేస్తే 4.8473 వస్తాయి. నెక్స్ట్ ఏంటి, ఎక్స్ ఇంటూ వై. మనకి సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ ఇంటూ వై రావాలి కాబట్టి ఎక్స్ ఇంటూ వై అంటే క్యాపిటల్ X ఈక్వల్స్ టు కూడా స్మాల్ ఎక్సే కదా. క్యాపిటల్ X ఈక్వల్స్ టు స్మాల్ ఎక్స్ కాబట్టి ఎక్స్ ఇంటూ క్యాపిటల్ వై. ఇవి రెండు ఇంటూ చేసి వచ్చే వాల్యూస్ అన్ని ఇక్కడ రాసుకోవాలి. మనం రాసుకున్న తర్వాత ఎక్స్ స్క్వేర్ చూడండి, క్యాపిటల్ X స్క్వేర్. క్యాపిటల్ X ఈక్వల్స్ టు ఏంటి, స్మాల్ ఎక్సే కదా. అంటే స్మాల్ ఎక్స్ హోల్ స్క్వేర్ అంటే 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16, 5 స్క్వేర్ 25, 6 స్క్వేర్ 36. ఇప్పుడు అన్ని వాల్యూస్ వచ్చాయా. ఇప్పుడు ఏంటి, మనకి సమ్మేషన్ వాల్యూస్ రావాలి. సో ఏం చేస్తాం, సమ్మేషన్ ఆఫ్ స్మాల్ ఎక్స్ అన్న క్యాపిటల్ X అన్న ఒకటే వాల్యూ. సో సమ్మేషన్ ఆఫ్ క్యాపిటల్ XI ఈక్వల్స్ టు 20. ఇవన్నీ యాడ్ చేస్తే మనకి 20 వచ్చింది. సమ్మేషన్ ఆఫ్ స్మాల్ వై ఈక్వల్స్ టు ఏంటి, ఇవన్నీ వాల్యూ యాడ్ చేస్తే 249.4 వచ్చింది. సమ్మేషన్ ఆఫ్ క్యాపిటల్ వై ఏంటి, ఇవన్నీ యాడ్ చేస్తే నాకు 17.3747 వచ్చింది. నెక్స్ట్ సమ్మేషన్ ఆఫ్
క్యాపిటల్ ఎక్స్ఐ వైఐ అంటే ఇవన్నీ యాడ్ చేసి నాకు 76.4041 వచ్చింది. నెక్స్ట్ సమ్మేషన్ ఆఫ్ క్యాపిటల్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్స్ టు 90. ఇప్పుడు ఈ వాల్యూస్ అనేది నేను నార్మల్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తా. నార్మల్ ఈక్వేషన్ ఏంటి? సమ్మేషన్ ఆఫ్ వైఐ ఈక్వల్స్ టు ఎమ్ ఇంటూ ఏ నాట్ ప్లస్ A1 సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ఐ. నెక్స్ట్ సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ఐ వైఐ ఈక్వల్స్ టు ఏ నాట్ సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ఐ ప్లస్ A1 సమ్మేషన్ ఆఫ్ ఇక్కడ ఎక్స్ పవర్ 1 ఉంది, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంటుంది. సో సమ్మేషన్ ఆఫ్ వైఐ వాల్యూ అండి, క్యాపిటల్ వైఐ వాల్యూ ఎంత వచ్చింది నాకు 17.3747 కదా. సో అది సబ్స్టిట్యూట్ చేసాను 17.3747 ఈజ్ ఈక్వల్స్ టు ఎం వాల్యూ ఏంటి? ఎం అంటే నెంబర్ ఆఫ్ ఎక్స్ వాల్యూస్ ఎన్ని ఇచ్చాడు? 1 2 3 4 5 5 వాల్యూస్ ఇచ్చాడు. సో 5 A0 ప్లస్ సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ఐ వాల్యూ ఎంత వచ్చింది నాకు? 20 A1. నెక్స్ట్ సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ఐ వైఐ వాల్యూ ఎంత వచ్చింది? 76.4041 అది రాసుకున్నాను. ఈక్వల్స్ టు సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ఐ వాల్యూ 20 A0 ప్లస్ సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ఐ హోల్ స్క్వేర్ వాల్యూ 90 A1. ఈ సెకండ్ ఈక్వేషన్, ఈ థర్డ్ ఈక్వేషన్. ఇప్పుడు ఇవి రెండు సాల్వ్ చేసి మనం ఏంటి A0 A1 వాల్యూస్ తీసుకురావాలి. సో ఇదేంటి ఈక్వేషన్ 2ని ఇంటూ 4 చేసామనుకోండి, ఇక్కడ 20 A0 క్యాన్సిల్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈక్వేషన్ 2 ఇంటూ 4 చేయాలి. ఈక్వేషన్ 3ని యాస్టీస్ రాసుకోవాలి. సో చూడండి 17.3747 ఈక్వల్స్ టు 5 A0 ప్లస్ 20 A1 ఇంటూ 4. నెక్స్ట్ ఈక్వేషన్ 3 యాస్టీస్ 76.4041 ఈక్వల్స్ టు 20 A0 ప్లస్ 90 A1. ఇప్పుడు ఈ పైన ఈక్వేషన్ ఇంటూ 4 చేసామనుకోండి ఏంటి 69.49 ఈక్వల్స్ టు 20 A0 ప్లస్ 80 A1. నెక్స్ట్ ఇది ఈక్వేషన్ డైరెక్ట్గా. సో ఇక్కడ ప్లస్ ప్లస్ ఉంది కాబట్టి మనం క్యాన్సిల్ చేయలేము కాబట్టి దీన్ని మైనస్ చేసాం. అంటే ఈక్వేషన్ అంతా ఈక్వేషన్ని మైనస్తో మల్టిప్లై చేస్తే దీన్ని మైనస్ వస్తే ఇక్కడ మైనస్ వస్తే ఇక్కడ మైనస్ వస్తాయి. సో ఇవన్నీ ఇది క్యాన్సిల్ అయింది. ఇప్పుడు 69.4988 మైనస్ 76.4041 ఏమొస్తుంది మనకి? మైనస్ 6.9053 ఈజ్ ఈక్వల్స్ టు 18 A1 మైనస్ 90 A1 అంటే 10 A1. సో A1 వాల్యూ అంటే 0.6905 వచ్చింది. ఇప్పుడు ఈ A1 వాల్యూ ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేసిన. ఈక్వేషన్ 2 ఇదే కదా 17.3747 ఈక్వల్స్ టు 5 A0 ప్లస్ 20 A1. సో ఇందులో A1 వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాను 0.6905. ఇప్పుడు ఏంటి 17.3747 ఈ వాల్యూ ఇటు తీసుకొస్తే మైనస్ 13.A1 ఈక్వల్స్ టు 5 A0 ఈక్వల్స్ టు 3.5647. A0 వాల్యూ నాకు 0.7129 వచ్చింది. ఇప్పుడు మనకి రిక్వైర్డ్ స్ట్రేట్ లైన్ ఏంటి? y ఈక్వల్స్ టు క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? y ఈక్వల్స్ టు a ఇంటూ b పవర్ x. ఇప్పుడు మనకి తెలిసిన దాని ఒకసారి చూడండి. ఇప్పుడు మనకి b వాల్యూ రావాలి, a వాల్యూ రావాలి, కానీ మనకి ఇక్కడ ఏమొచ్చాయి? A0 వాల్యూ వచ్చింది, A1 వాల్యూ వచ్చింది. సో ఇప్పుడు మనం ఒక్కొక్కసారి ఫార్మాట్ చూద్దాం. చూడండి ఇక్కడ విచ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ y ఈక్వల్స్ టు A0 ప్లస్ A1x అనుకున్నప్పుడు A0 ఈక్వల్స్ టు లాగ్ బేసి a వచ్చింది, A1 ఈక్వల్స్ టు లాగ్ బేసి b వచ్చింది. అంటే మనకి ఇప్పుడు ఏ వాల్యూ రావాలి, బి వాల్యూ రావాలి. సో ఏ వాల్యూ రావాలంటే ఏం చేయాలి? ఈ లాగరిథం ఇటు పంపించాలంటే e పవర్ A0. నెక్స్ట్ బి వాల్యూ రావాలంటే e పవర్ A1. సో చూడండి A0 ఈక్వల్స్ టు లాగ్ బేసి a కదా, a ఈక్వల్స్ టు e పవర్ A0. a ఈక్వల్స్ టు e పవర్ A0 వాల్యూ 0.7102. సో ఏ వాల్యూ ఎంత వచ్చింది? 2.0398 వచ్చింది. నెక్స్ట్ A1 ఈక్వల్స్ టు లాగ్ బేసి b ఈక్వల్స్ టు ఏంటి? e పవర్ A1. A1 వాల్యూ ఏమొచ్చింది? 0.6905. సో b ఈక్వల్స్ టు b వాల్యూ నాకు ఏమొచ్చింది? 2.0388. సో రిక్వైర్డ్ స్ట్రేట్ లైన్ ఏంటి? మనకి ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ ఏంటి? y ఈక్వల్స్ టు a ఇంటూ b పవర్ x. a వాల్యూ అంటే 2.0398 ఇంటూ b వాల్యూస్ 2.0388 పవర్ x. ఇది ఆన్సర్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్.